హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి మనకు తెలంగాణ జిల్లాలలో మోస్ట్ ఇంపార్టెంట్ జిల్లా వచ్చేసి మనకు వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా. ఓకే, సో ఈ జిల్లాకు ఒక చరిత్ర అనేది ఉంది. ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో పాలించిన మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరంటే రాణి రుద్రమదేవి, కాకతీయ రుద్రమదేవి. ఏ జిల్లాకు సంబంధించిన వారంటే వరంగల్ జిల్లా. క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతా అంటే చాలా డిఫరెంట్గా అడుగుతాడు. దక్కన్ను పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరు అంటారు? కాకతీయ రుద్రమదేవి. దక్కన్ ప్రాంతం అంటాడు, ఆంధ్ర అన్నాడు, దక్కన్ అంటాడు. కాబట్టి చూసుకోండి, తెలుగు ప్రాంతం అన్నా ఒకటే, తెలంగాణ ప్రాంతం అన్నా ఒకటే, నెక్స్ట్ దక్కన్ ప్రాంతం అన్నా ఒకటే, ఆంధ్ర అన్నా కూడా ఒకటే. ఓకే, అయితే దీనికి మనకు ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఏంటది? ఢిల్లీని పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. ఓకే, అంటే ఈమె కంటే ముందు రాణి రుద్రమదేవి కంటే ముందు ఆమె పాలించే తర్వాత ఎవరు? రుద్రమదేవి. సో మనకు ఒక చరిత్ర కలిగిన జిల్లా ఇది. ఏది? వరంగల్ జిల్లా అమ్మ. ఓకే, చూసుకోండి. సో వరంగల్ జిల్లా కేంద్రం వచ్చేసి వరంగల్. జిల్లా కేంద్రము వరంగల్. సో మండలాలు వచ్చేసి మనకు 13 మండలాలు ఉన్నాయమ్మా. విడిపోయిన తర్వాత 13 మండలాలు వచ్చాయి. నెక్స్ట్ గ్రామాలు 191 గ్రామాలు ఉన్నాయి. 191 గ్రామాలు. ఓకే, కాకతీయ రాజధానిగా వెలుగొందింది ఈ జిల్లా. వచ్చేసి కాకతీయుల రాజధానిగా వెలుగొంది. కాకతీయులు, కాకతి అంటే అర్థం గుమ్మడికాయ అని అర్థం. కాకతి అంటే అర్థము గుమ్మడికాయ అని గుర్తుపెట్టుకో. అర్థాలు కూడా అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ రెండవ పెద్ద పట్టణం, హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద పట్టణం ఏదంటే మనకు ఏది? వరంగల్ జిల్లా. ఓకే, నెక్స్ట్ దేశంలో ఆదర్శ గ్రామ పంచాయతీ గంగాదేవిపల్లి. దేశంలో ఆదర్శ గ్రామ పంచాయతీ ఏదంటే గంగాదేవిపల్లి. గ్రామజ్యోతి కార్యక్రమంను సీఎం కేసీఆర్ గారు 2015 ఆగస్టు 15 ప్రారంభించారు. 2015 ఆగస్టు 15 ప్రారంభించారు. ఓకే, సీఎం కేసీఆర్ గారు. నెక్స్ట్ శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయము శాయంపేట మండలము లో కలదుమ్మా. శాయంపేట మండలం ఉంది. ఈ ఆలయము కాకతీయుల యొక్క ఇలవేల్పు. ఈ ఆలయం వచ్చేసి కాకతీయుల యొక్క ఇలవేల్పు. ఓకే, శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయం వచ్చేసి కాకతీయుల ఇలవేల్పు. గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ వరంగల్ కోటను 2వ ప్రోలరాజు ప్రారంభించారమ్మా. వరంగల్ యొక్క కోటను 2వ ప్రోలరాజు ప్రారంభించారు. సో వరంగల్కు మరొక పేరు ఏంటి? ఏకశిలా నగరము సుల్తాన్పూర్. ఏకశిలా నగరం సుల్తాన్పూర్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చాలా సార్లు అడిగారు క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఈ కోట లోపల సిబత్ ఖాన్ అనే మహల్ ఉంది మా. సిబత్ ఖాన్ మహల్. దీన్ని సిబత్ ఖాన్ అనే రాజు నిర్మించాడు మా. సిబత్ ఖాన్ అనే రాజు నిర్మించాడు. ఓకే, ఐనవోల్ దేవాలయము 20 రోజుల పాటు జాతర జరుగుతుంది మా. ఐనవోల్ దేవాలయంలో 20 రోజుల పాటు ఒక జాతర అనేది జరుగుతుంది మన తెలంగాణలో. ఓకే, నెక్స్ట్ పాకాలగుండం శివాలయము గలదుమ్మా. ఈ జిల్లాలో ఏముంది? పాకాలగుండం శివాలయం ఉంది. నెక్స్ట్ ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది, ఇప్పటిది కాదు, కాకతీయుల కాలం నాటిది. ఓకే, నెక్స్ట్ ఉరకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గలదు. ఉరకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గలదుమ్మా. పర్వతగిరిలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. పర్వతగిరిలో వేణుగోపాల స్వామి ఆలయం అనేది ఉంది. నెక్స్ట్ ఆత్మకూర్ దర్గా ఈ జిల్లాలోనే ఉంది. మనకు ఆత్మకూరులు చాలా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో ఆత్మకూరు ఉంది, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఉంది, ఆత్మకూరు ముతుకూరు. నెక్స్ట్ మనకు వరంగల్లో కూడా ఆత్మకూరు అనేది ఉంది. కాబట్టి డిఫరెంట్గా ఉన్నాయి మనకు ఆత్మకూరులు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కటాక్షపూర్ శివాలయం ఉంది ఈ జిల్లాలో. కటాక్షపూర్ శివాలయం. నెక్స్ట్ సాంస్కృతిక విద్యారంగంలో 2వ స్థానం గల జిల్లా మన తెలంగాణలో. హైదరాబాద్ తర్వాత ఏది? సాంస్కృతిక విద్యారంగంలో 2వ స్థానం గల జిల్లా ఏదంటే మనకు వరంగల్ జిల్లా. ఓకే, ఫేమస్ మా, మోస్ట్ ఇంపార్టెంట్ జిల్లా. నెక్స్ట్ మొగలిచెర్లలో ఏకవీర ఆలయం ఉంది మా. మొగలిచెర్లలో ఏకవీర ఆలయం ఉంది. నెక్స్ట్ కొమ్మాల సరస్సు గల జిల్లా. కొమ్మాల సరస్సు మనకి ఎక్కడ ఉంది అంటే సో వరంగల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ పాకాల సరస్సు ప్రపంచంలో 8వ స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉంది మా. పాకాల సరస్సు ప్రపంచంలోనే 8వ స్థానము, ఇండియాలో 2వ స్థానంలో గల సరస్సు. ఈ సరస్సు కాలుష్యరహిత సరస్సు. కాలుష్యరహిత సరస్సు మా. ఓకే, నెక్స్ట్ 1213లో పాకాల సరస్సును గణపతి దేవుని యొక్క మంత్రి బయ్యన నాయకుడి కుమారుడు జనరల్ జగదాల ముమ్మడి నిర్మించాడు. ఎవరు? జనరల్ జగదాల ముమ్మడి నిర్మించారు. ఎప్పుడు? 1213. దీన్ని బట్టి 2013 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 800 సంవత్సరాలు పూర్తయింది. 2025 నాటికి ఎంత? 812 సంవత్సరాలమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్.
పాకాల సరస్సు నిర్మించి 812 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరం నాటికి 2025 నాటికి. ఓకే, నెక్స్ట్ వరంగల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, పసుపు పంటలు ఎక్కువ పండిస్తారమ్మా. వరంగల్ జిల్లాలో పండించే పంటలు వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, పసుపు పంటలు పండిస్తారు. అలాగే గీసుకొండలో పత్తి పరిశ్రమ ఉంది. గీసుకొండలో పత్తి పరిశ్రమ కలిగి తర్వాత నర్సంపేటలో రైసు మిల్లులు గలవు. నర్సంపేటలో రైసు మిల్లులు ఉన్నాయమ్మా. ప్రొఫెసర్ జయశంకర్ 1934 ఆగస్టు 6న హన్మకొండలో జన్మించారమ్మా. ప్రొఫెసర్ జయశంకర్ గారు 1934 ఆగస్టు 6న హన్మకొండలో జన్మించారు. సో ప్రొఫెసర్ జయశంకర్ ఎన్జి రంగా ఆచార్య విశ్వవిద్యాలయం యొక్క పేరును ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య విశ్వవిద్యాలయంగా మార్చారమ్మా. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రొఫెసర్ జయశంకర్ గారి బర్త్డే ఆగస్టు 6 కాబట్టి తెలంగాణ టీచర్స్ డే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ టీచర్స్ డే ఆగస్టు 6. నేషనల్ టీచర్స్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 5 రాధాకృష్ణన్ బర్త్డే. సో నేషనల్ ఉమెన్ టీచర్స్ డే జనవరి 3 సావిత్రిబాయి పూలే బర్త్డే. సావిత్రిబాయి పూలే బర్త్డే. ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోండి. ఈయన ఒక విద్యావేత్త. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక విద్యావేత్త. ఓకే, నెక్స్ట్ అమ్మా, ఈయన యొక్క రచనలు ఏంటి? ఈయన ఒక ఉద్యమ జ్యోతి, తర్వాత సిద్ధాంతకర్త. ఈయన యొక్క రచనలు తల్లడిల్లుతున్న తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ గారి రచనలు వచ్చేసి తల్లడిల్లుతున్న తెలంగాణ ఒకటి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మనకు కంపల్సరీ అడుగుతున్నాడు. నెక్స్ట్ జయశంకర్ గారి స్వీయ చరిత్ర ఏదంటే వడవని ముచ్చట్లు. వడవని ముచ్చట్లు. ఓకే, అయితే ఇక్కడ ఏమున్నాయి ప్రాజెక్టులు? ఈ జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటి? చెలివాగు ప్రాజెక్టు ఒకటి, నెక్స్ట్ పాకాల చెరువు ఒకటి, నెక్స్ట్ మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. సో మనకు చరిత్ర కలిగిన జిల్లా ఏదంటే మనకు ఇది వరంగల్ జిల్లా. మనం మొదటి నుండి మనం వరంగల్ అనేది ఫేమస్ కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవాల్సిన జిల్లా. ఓకే, ఎక్కువ స్కోరింగ్ చేయాల్సిన జిల్లా ఏదంటే మనకి ఇది అమ్మా. కాబట్టి చూసుకోండి, ఈ జిల్లా తర్వాత వచ్చేసి సమైక్య జిల్లా వచ్చేసి విడదీసిన తర్వాత పాయింట్స్ తక్కువ వచ్చినాయి, మనకు చాలా తక్కువ వచ్చాయి కాబట్టి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఈ జిల్లా యొక్క పేరు మనకు ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.